గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం ఐసీటీ బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్ అనేటటువంటి టాపిక్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఇదివరకు వచ్చినటువంటి ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఆ స్ట్రాటజీకి అనుగుణంగా మన ప్రిపరేషన్ సరళి ఏ విధంగా ఉండాలి, మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా కంప్యూటర్లు అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, వీటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే సిమిలారిటీ ఉన్నటువంటి ఈ ఐసీటీ అండ్ బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్కి సంబంధించి చూస్తే ఇది ఒక టాపిక్ కాగా, సెకండ్ టాపిక్గా మనకు యూనిట్ 2లోనే కమ్యూనికేషన్స్ అనేటటువంటిది కూడా మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా యూనిట్ 1లో మనకు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటటువంటి ఒక టర్మ్ కూడా వాడడం జరిగింది. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వీటన్నింటినీ ముడిపెట్టుకొని మనం చదువుకోవాల్సి వస్తుంది. కాకపోతే అన్నింటినీ ఒకటే చోట తీసుకుంటే సుదీర్ఘ కాలయాపన జరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా అంశాలు ఎక్కువగా మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఒకటే టాపిక్కి సంబంధించి అనిపిస్తుంది. కానీ ప్రధానంగా చూస్తే కమ్యూనికేషన్స్ రంగంలో ప్రస్తుతము ఇంటర్నెట్ అనేటటువంటిది ప్రధానంగా ఉంది. కాబట్టి ఇంటర్నెట్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా చూస్తే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మనము కమ్యూనికేషన్స్లో భాగంగా చూస్తాం. బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్లో భాగంగా కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్కి సంబంధించినటువంటి రకాలు లేదా వర్గీకరణ ఏ విధంగా ఉంది, కంప్యూటర్ యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా డిజిటల్ ఇండియాకు సంబంధించి కూడా కొన్ని అంశాలు మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ల యొక్క అభివృద్ధి పరిణామ క్రమాన్ని మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా భారతదేశంలో ప్రధానంగా వినియోగించబడుతున్నటువంటి సూపర్ కంప్యూటర్ల గురించి కూడా మనం ప్రధానంగా అక్కడ నేర్చుకోవాల్సి వస్తుంది. దీనితో పాటుగా ఇటీవల కాలంలో కొన్ని కొత్త కాన్సెప్ట్స్ అనేవి రావడం జరిగింది. డిజిటల్ డివైడ్ అనేటటువంటిది ఇది గతంలో ప్రశ్నగా కూడా అడిగినటువంటి అంశం చూస్తాం. అదేవిధంగా నెట్ న్యూట్రాలిటీకి సంబంధించి ఇక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీస్ విషయానికి వస్తే ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేటటువంటిది, అదేవిధంగా బిగ్ డేటాకి సంబంధించి, క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించి, అదేవిధంగా మరొక అడుగు ముందుకు వేస్తే మెటావర్స్కి సంబంధించినటువంటి ఆగ్మెంటెడ్ రియాలిటీ కావచ్చు, వర్చువల్ రియాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎమర్జింగ్ టెక్నాలజీస్లో భాగంగా నేర్చుకునే అంశాలే. అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా మనకు ఎమర్జింగ్ ఏరియాస్గా కనిపిస్తూ ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే అన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్లింక్గా ఉన్నటువంటి సబ్జెక్ట్సే, టాపిక్సే. కానీ ఒక్కొక్క యూనిట్లో ఇస్తూ ఉండడం వల్ల వాటిని విభిన్నమైనటువంటి అంశాలుగా పరిగణించే అవకాశం ఉంది. లేదా కేవలం మనము ఐసీటీ బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్కి మాత్రమే లిమిట్ అయితే సుమారుగా 9 వరకు క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. ఈ లిస్టులో మరి ఇవి లేవు. అలాంటి సందర్భంలో అభ్యర్థులకు వచ్చే సాధారణ సందేహం ఏంటంటే ఐసీటీ అప్పుడే అయిపోయిందా, బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్ అనే టాపిక్ అప్పుడే అయిపోయిందనే ఓరియంటేషన్ రావచ్చు. కాకపోతే ఇది మనము యూనిట్ 1లో భాగంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్లో భాగంగా వీటన్నింటిని నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి, అదేవిధంగా మొబైల్ ఫోన్స్ యొక్క జనరేషన్స్కి సంబంధించి, అదేవిధంగా మొబైల్ ఫోన్లలో కావచ్చు, కమ్యూనికేషన్ నెట్వర్క్స్లో కావచ్చు, మల్టీప్లెక్సింగ్ అనేటటువంటి పద్ధతి ఒకటి ఉంది. ఆ మల్టీప్లెక్సింగ్కి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా మనం ఇక్కడ కమ్యూనికేషన్స్ అనే టాపిక్లో భాగంగా నేర్చుకుంటూ ఉంటాం. అంటే స్థూలంగా చెప్పాలంటే విభిన్నమైనటువంటి అంశాలు టాపిక్ల వారీగా స్ప్లిట్ చేసినటువంటి క్రమంలో దీన్ని మనం చూస్తాం. సందర్భానుసారం వీటిని నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో ప్రీవియస్ క్వశ్చన్స్ స్ట్రాటజీని ఒకసారి కనుక మనం గమనిస్తే 2017లో ఇది ఏపీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయినా కూడా ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నేషనల్ ప్రయారిటీ ఉన్నటువంటి అంశంగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడి స్ట్రాటజీని కూడా మనము గమనిస్తే ఎటువంటి క్వశ్చన్స్ వచ్చేందుకు అవకాశం ఉందో మనకు అర్థమయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ బిగ్ డేటా అంటే మీరు ఏం అర్థం చేసుకుంటారు? ముఖ్యంగా చూస్తే ఇది ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది యూనిట్ 1లో భాగంగా. ఈ విషయంలో భారత్ చేపట్టిన చర్యలను చర్చిస్తూ సవాళ్లను మరియు అవరోధాలను పేర్కొనండి. ముఖ్యంగా చూస్తే ఐఓటీ రంగంలో కావచ్చు, బిగ్ డేటా ఎనలిటిక్స్ అనాలండి దీని వాస్తవానికి. బిగ్ డేటా ఎనలిటిక్స్ ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్నటువంటి అంశం ఇది. బిగ్ డేటా సైన్స్కి సంబంధించిన నిపుణులకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ప్రస్తుతం అందించబడుతుంది. అదేవిధంగా బ్లాక్ చైన్ కావచ్చు, వీటన్నిటికీ కొన్ని సారూప్యతలు ఉన్నాయండి. అంటే ఈ రంగాలలో ఉన్నటువంటి సవాళ్ళు కావచ్చు, వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు కావచ్చు, అదేవిధంగా సంబంధిత సమస్యలకు
తీర్చడానికి గాను భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు వీటన్నిటికీ కూడా సిమిలారిటీస్ ఉంటాయి. ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని ఫ్రేమ్ చేసేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చాయిస్కి సంబంధించిన అంశం యాక్చువల్గా మనకు ఏఆర్బి అనేటటువంటి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏదో ఒకదాన్ని మనం రాస్తే సరిపోతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అతిపెద్ద సాంకేతిక విప్లవంగా ఉండబోతుందని అంచనా. ఇది భారత్పై చూపగల ప్రభావాన్ని పరిశీలించండి. ఐఓటీ అంటాం కదా దీన్ని. అంటే ఇంటర్నెట్కి అనుసంధానించాల్సిన అవసరం లేని పరికరాలు కొన్ని ఉంటాయి. వాటిని కూడా ఇంటర్నెట్కి కొన్ని సెన్సార్ల ద్వారా అనుసంధానిస్తూ వాటి యొక్క ప్రయోజనాలను పొందడానికి గాను వాటిని రిమోట్లీ ఆపరేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇంటర్నెట్ మాధ్యమంగా. మరి అలాంటి సందర్భంలో ఈ రకమైనటువంటి ఆలోచనలు ఏ విధమైన ప్రయోజనాలను అందిస్తాయి అనే అంశాలతో పాటుగా దీంట్లో ఉన్నటువంటి సవాళ్ళు, వాటి యొక్క పరిష్కార మార్గాలకు సంబంధించి కూడా మనం కొంత ముందు జాగ్రత్తగా సమాచారాన్ని సేకరించడమో లేకపోతే ఆ ఓరియంటేషన్లో మన ఆలోచనలు పెంపొందించుకోవడమో చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ నేపథ్యాన్ని మరియు ముఖ్యాంశాలను వివరించండి. ఇక్కడ మనకు డిజిటల్ ఇండియా రాకతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ డిజిటల్ అక్షరాస్యత అందించడం కోసం డిజిటల్ లిటరసీ మిషన్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అంటే యుద్ధ ప్రాతిపదికన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా డిజిటల్ అక్షరాస్యతను అందించాలనేటటువంటిది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. చదువుకున్నటువంటి యువతకు డిజిటల్ అక్షరాస్యత అవసరమా అంటే ప్రస్తుతము చదువుకున్నటువంటి యువత కావచ్చు, ఉన్నత ఉద్యోగాలలో ఉన్నటువంటి వారు కూడా సైబర్ క్రైమ్ బారిన పడుతున్నటువంటి పరిస్థితులలో మరి వారికి ఉన్నటువంటి అక్షరాస్యతను కానీ అవగాహనను కానివ్వండి సరైన కోణంలో వినియోగించుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. మరి దానికి అనుగుణమైనటువంటి అవగాహన కార్యక్రమాలను మనకి ఇందులో భాగంగా ఇస్తారు. మరీ ముఖ్యంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా ఇటువంటి అక్షరాస్యతను అందించేటటువంటి క్రమంలో ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్, దీన్నే మనము పిఎంజి దిశగా పేర్కొంటాం. కొన్ని సందర్భాలలో ఈ అబ్రివేటెడ్ టర్మినాలజీని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని యొక్క నేపథ్యము, ముఖ్యాంశాలను కూడా అడగడం జరిగింది 2017 ఎగ్జామ్ పేపర్లో భాగంగా. ఇది 2016లో మనకు అంత క్రితం జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా ఐసీటీస్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యొక్క అబ్రివేషన్గా మనకి ఇక్కడ ఐసీటీ అనేది కనబడుతుంది. ముఖ్యంగా చూస్తే ఐటీకి ఐసీటీకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఐటీ అనేది కంప్యూటర్లను ఉపయోగించుకొని అభివృద్ధి చెందినటువంటి ఒక సెక్టార్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక రంగంగా వ్యవసాయ రంగం ఏ విధంగా అయితే ఉందో కంప్యూటర్లను డిజైన్ చేసుకొని వాడుకోవడం ద్వారా అభివృద్ధి చెందినటువంటి ఒక సెక్టార్, ఒక రంగంగా ఐటీ అనేది కనిపిస్తూ ఉంటే ఐసీటీ అనేది ఐటీ రంగంలో ఒకానొక చిన్న విభాగంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే విద్యా సంబంధమైనటువంటి అంశాలు ప్రధానంగా ఐసీటీ ద్వారా పరిష్కరించబడతాయని మనకు నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. కాబట్టి సో ఈ ఐసీటీ ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక నిర్మాణం అడ్డంకులను అధిగమించగలుగుతాయా వివరించండి. పట్టణీకరణకు సంబంధించినటువంటి అంశాలలో కూడా పట్టణాలలో అనేకమైనటువంటి ఆర్థిక అవకాశాలను పొందేటటువంటి క్రమంలో యువత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే కమ్యూనిటీకి సంబంధించి అంటే తమ యొక్క కులానికి సంబంధించినటువంటి భావనలో కొంచెము లిబరల్ ఆలోచనలతో ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కేవలం పట్టణాలలో నివసించేటటువంటి వారు తమ యొక్క ఆదాయ మార్గాలను పెంపొందించుకునేటటువంటి క్రమంలో ఇతరులతో మరింత కలివిడిగా తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కులతత్వం కావచ్చు, మతతత్వం కావచ్చు, కొంత వాటి యొక్క ధోరణులను తగ్గించుకుంటున్నట్లుగా కనిపిస్తూ ఉంది. మరి అలాంటి సందర్భంలో ఐసీటీ ఆధారంగా చూస్తే ముఖ్యంగా నైపుణ్యాలకు పెద్దపీట తప్పిస్తే కులాలు మతాలకు అనేది అక్కడ తక్కువ ప్రయారిటీ ఇవ్వబడుతుంది. సో ఎవరైతే నైపుణ్యం కలిగి ఉంటారో వారికి కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేకుండా, వారి ప్రాంతంతో భాషలతో నిమిత్తం లేకుండా అక్కడ ఉపాధి అవకాశాలు వస్తున్నటువంటి పరిస్థితులలో మరి ఐసీటీ అనేది కొన్ని సామాజిక అడ్డంకులను అధిగమించినట్లుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పాజిటివ్ కోణాలను మనం ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. అయితే అలాంటి వాటన్నింటినీ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది సందర్భానుసారంగా. మరొక క్వశ్చన్ గమనిస్తే డిజిటల్ డివైడ్, దీన్నే మనము డిజిటల్ అంతరము అని కూడా అంటామండి. అంటే ఇంటర్నెట్ వినియోగించుకునేటటువంటి అవకాశం ఉన్న వర్గాలకు, అవకాశం లేని వర్గాలకు మధ్యలో ఉండేటటువంటి ఆ డిఫరెన్స్ని లేదా అంతరాన్ని మనం ఇక్కడ డిజిటల్ డివైడ్గా చెప్తాం. ముఖ్యంగా చూస్తే పట్టణ ప్రాంతాల వారికి, పల్లెటూర్లలో ఉన్నవారికి
పట్టణాలలో ఉన్న వారికి డిజిటల్ సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వినియోగానికి రెడీగా ఉంటాయి. మనకు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే అటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉండదు కాబట్టి వారికి వినియోగించుకునేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ మందికి ఈ డిజిటల్ వనరులను వినియోగించుకోలేకపోతుండడం వల్ల వారందరూ కూడా అంతరాన్ని పెంచేటటువంటి క్రమంలో చూస్తాం. మరి ఇంత క్రితం చెప్పుకున్నటువంటి పిఎంజీ దిశ ప్రోగ్రాంల వంటివి ఈ డిజిటల్ డివైడ్ని తగ్గించేటటువంటి క్రమంలో మనకు కనిపిస్తున్నాయి కాబట్టి వాటన్నింటినీ మనం సందర్భానుసారంగా పేర్కొనాల్సి వస్తుంది. అదేవిధంగా డిజిటల్ డివైడ్కు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి కావాల్సినటువంటి వ్యూహాల గురించి చర్చించండి. దట్ మీన్స్ నేర్చుకున్నటువంటి వ్యక్తి మరొక 2-3 నేర్చుకుంటూ వెళ్తున్నట్లయితే డిజిటల్ డివైడ్కి సంబంధించినటువంటి అంతరం అనేది కాలక్రమంలో అంతరించిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈవెన్ అభివృద్ధి చెందిన దేశాలలో సైతం కొంత వెనుకబాటుతనం అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా టెక్నాలజీ ఉండగానే దాన్ని వినియోగించుకునే క్యాపబిలిటీ ఉంటుందని మనం అనుకోలేము. లేదా స్మార్ట్ ఫోన్ కొనగానే దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను మనం నేర్చుకున్నట్లుగా భావించలేము. అంటే ఇక్కడ వనరులు ఉండడమే కాదు, వాటిని సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడు మాత్రమే సంబంధిత అంతరం అనేది తగ్గుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక సర్వే ప్రకారము ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ లేదా స్మార్ట్ ఫోన్స్ను కనుక గమనిస్తే ప్రపంచ జనాభాకు సరిసమానమైనటువంటి సంఖ్యలో మొబైల్ ఫోన్లు ఉన్నట్లుగా గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. అంటే దాని అర్థము ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నట్లు కాదు, కానీ వినియోగంలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లన్నీ కూడా ప్రపంచ జనాభాకు సమానమైనటువంటి సంఖ్యలో ఉన్నట్లుగా మనం గమనించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అంతరాలను మనము స్పృశించుకుంటూ మన ఆన్సర్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 2016లో ఎగ్జామ్ పెట్టాం మనం. దాంట్లో ఏపీకి సంబంధించి చూస్తే క్లౌడ్ కంప్యూటింగ్, దీన్నే మనం మేఘగణనం అంటే ఏమిటి, ఏపీ మేఘగణనపు కార్యక్రమం గురించి రాయండి, లేదా ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవస్థ గురించి రాయండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏపీకి సంబంధించి చూస్తే స్థానికంగా ఏపీకి సంబంధించినటువంటి ఎస్ఎన్టీ విభాగాల మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఐటీ సెక్టార్లో ఎక్కువ గణనీయమైనటువంటి పురోగతి సాధించుతూ ఉన్నాం కాబట్టి డిజిటల్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా మనం చాలా జాగరూకతతో ఉండాల్సి వస్తుంది. అంటే డిజిటల్ ఐటీ రంగంలో లేదా డిజిటల్ తెలంగాణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టింది, ఏ విధమైన పథకాలు తీసుకొని వచ్చింది, ఏ విధమైనటువంటి ప్లాట్ఫామ్లను అక్కడ డెవలప్ చేసింది అనేటటువంటి ఓరియంటేషన్ మనం అక్కడ గమనించాలి. అదేవిధంగా చూస్తే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఏమిటి, ఈ ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే కీలక విషయాలు, సమస్యలపై వ్యాఖ్యానించండి. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలలో ప్రొడక్షన్ వింగ్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ వింగ్ ఉంటుంది, అదేవిధంగా సేల్స్ వింగ్ ఉంటుంది. నెక్స్ట్ సంబంధితమైనటువంటి ప్రోడక్ట్స్ని ఇతర ప్రాంతాలకు తరలించడానికి గాను లాజిస్టిక్స్ అనేటటువంటి వింగ్ ఉంటుంది. ఇక్కడ హెచ్ఆర్కి సంబంధించినటువంటి వింగ్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఫైనాన్షియల్ వింగ్ కూడా ఒకటి ఉంటుంది. మరి ఈ విభాగాలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడు, అదేవిధంగా ఒక డెసిషన్ని కనుక తీసుకుంటే సంబంధిత విభాగాల మధ్య మాన్యువల్గా అయితే ఒక నిర్ణయాన్ని తీసుకునే క్రమంలో చాలా కాలయాపన జరుగుతుంది. దాన్ని నివారించడం కోసం వీటన్నిటినీ సంఘటితంగా నిర్వహించేటటువంటి ఒక కార్యక్రమంగా మనకి ఇక్కడ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ప్రొడక్షన్ వింగ్కు సంబంధించి గమనిస్తే ఈ ప్రొడక్షన్ వింగ్లో కొన్ని వస్తువులను ఉత్పత్తి చేస్తాము, ఇమీడియట్గా అవి మనకి ఇక్కడ గోడౌన్స్కి వెళ్ళిపోతుంది. ఈ గోడౌన్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి నుంచైనా ఒక ఆర్డర్ వచ్చినట్లయితే అది సేల్స్ విభాగానికి పంపించబడుతుంది. సేల్స్ విభాగం అనేది గోడౌన్లో ఉన్న స్టాక్ని బేరీజు వేసుకొని సంబంధిత స్టాక్ని వారికి పంపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ గోడౌన్లో సరిపోయిన స్టాక్ కనుక లేనట్లయితే ఇమీడియట్గా ప్రొడక్షన్ విభాగానికో లేదా వారికే చెందినటువంటి మరొక గోడౌన్ విభాగానికో లేదా వారితో టైఅప్ అయినటువంటి కంపెనీలకు ఒక మెయిల్ అనేది వెళ్తుంది. ఇక్కడ కొంత స్టాక్ కొరత ఉంది కాబట్టి వెంటనే స్టాక్ పంపించమనేటటువంటి ఇన్స్ట్రక్షన్ అనేది అందులో పొందుపరుస్తుంది. ఇదంతా కూడా ఆటోమేటిక్గా జరిగిపోయేటటువంటి ఒక వ్యవస్థగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో దీని ద్వారా ఎదురయ్యేటటువంటి కీలక సమస్యలు ఏంటి అంటే పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే వీటిని ఆదరిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న కంపెనీలు ఈ ప్రాజెక్టుని అమలు చేయడానికి ఎక్కువ అమౌంట్ అనేది పడుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఐటీ సెక్టార్లోని విషయ నిపుణులను మొత్తంగా చూస్తే వీటి మీద నిరంతరము పనిచేయాల్సి వస్తుంది కాబట్టి అంత మ్యాన్ పవర్ని అది పొందలేక ఈ విషయంలో వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి వాటిని మనం స్పృశించుకోవాలి. అదేవిధంగా చూస్తే స్థానిక ప్రాంత వల వ్యవస్థ గురించి వివరణ రాయండి. ఇది ల్యాన్కి సంబంధించి, అంటే ఒక ప్రాంతంలోని కంప్యూటర్లను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ అక్కడ ఉన్నటువంటి ఉపకరణాలు డివైజెస్, పెరిఫెరల్స్ అంటాం వీటిని, డివైజెస్ లేదా పెరిఫెరల్స్ అంటాము. ఫర్ సపోజ్ చూస్తే ప్రింటర్ కావచ్చు,
లేదా ప్రొజెక్టర్ కావచ్చు, వీటన్నింటినీ మిగిలిన కంప్యూటర్లకు కూడా యాక్సెస్ ఇవ్వడానికి అనుకూలంగా ఒక నెట్వర్క్గా అక్కడ అనుసంధానించడం అనేది జరుగుతుంది. దాన్నే మనము ల్యాన్ అనేటటువంటిదిగా చెప్తాం. దీనివల్ల ఉండేటటువంటి ప్రయోజనాలు కావచ్చు, డీమెరిట్స్ కావచ్చు, అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలను మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో 2012కి సంబంధించి చూస్తే భారతదేశంలో గ్రామీణాభివృద్ధికి సమాచార సాంకేతిక పరిజ్ఞానం పాత్రను గురించి క్లుప్తంగా చర్చించుము మరియు దానిని ప్రభావితంగా అమలుపరిచిన దానిని గురించి రాయండి. అంటే ఇక్కడ గ్రామీణాభివృద్ధిలో ప్రస్తుతం గమనిస్తే మనకు అనేకమైనటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు చూస్తే కామన్ సర్వీస్ సెంటర్స్ అంటే ఉమ్మడి సేవా కేంద్రాలు అనేవి ప్రతి గ్రామ పంచాయతీ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలనకు సంబంధించిన సర్వీసెస్ మొత్తము కూడా గ్రామ పంచాయతీ లెవెల్లోనే మనం పొందేటందుకు అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే క్యాస్ట్ సర్టిఫికెట్ కనుక ఒక వ్యక్తికి కావాల్సి వస్తే గతంలో అయితే ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూతో తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం తన దగ్గరలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకో లేదా మీ సేవా సెంటర్కో వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టిన తర్వాత వితిన్ 3 days లేదా 7 daysలలో మనకు సంబంధిత క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది మనకు అందడం అనేది జరుగుతుంది. మరి మనం అక్కడ భౌతికంగా కార్యాలయాల చుట్టూతో తిరగాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇలాంటి సర్వీసెస్ ఇంకా ఏమున్నాయనే అంశాలు ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా వీటిని పర్ఫెక్ట్గా అమలుపరిచేటటువంటి క్రమంలో ఏ అంశాలు ఉన్నాయో మనం కీలకంగా ప్రస్తావించాల్సి వస్తుంది. మరొక క్వశ్చన్ గమనిద్దాం. భారతదేశంలో ప్రధానమైన 5 సమాచార సాంకేతిక పరిజ్ఞాన పట్టణ కేంద్రాలు ఏవి? సాఫ్ట్వేర్ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కావలసిన ప్రధాన కారకాలు ఏవి? ముఖ్యంగా చూస్తే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది చాలా కీలకమండి ఐటీ సెక్టార్కు సంబంధించి. అదేవిధంగా భవనాల సముదాయం బిల్డింగ్స్ అన్నీ కూడా అత్యాధునికంగా ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా ఇవి కమ్యూనికేషన్ సౌకర్యాలకు సంబంధించి నిత్యము వీటికి కనెక్టివిటీ ఉండాల్సి వస్తుంది. బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కూడా కల్పించాల్సి వస్తుంది. అదేవిధంగా మొబైల్ ఫోన్ కావచ్చు, టెలిఫోన్కి సంబంధించినటువంటి లేదా ల్యాండ్లైన్కి సంబంధించినటువంటి కనెక్షన్స్ అన్నీ కూడా నిరంతరం ఉండాల్సి వస్తుంది. వీటికి సంబంధించి కరెంటు కూడా 24/7 మనకు అందుబాటులో ఉండాల్సి వస్తుంది. మరి వీటన్నిటి ప్రాధాన్యత దృష్ట్యా హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు వంటివి కావచ్చు మనకు ప్రధానంగా ఐటీ సెక్టార్లుగా వెలుగొందుతున్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా మనం బెంగళూరుని పిలుచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏ విధమైనటువంటి అంశాలు ఆ రంగ అభివృద్ధికి దోహదం పడ్డాయో మనం కొంచెం ఊహించి ఇది ఎక్స్ప్లెనేషన్ రాయాల్సి వస్తుంది. జనరల్ పర్పస్లో సైతం వీటిని ఆన్సర్ చేసేందుకు అవకాశం ఉన్న క్వశ్చన్గా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా చూస్తే మోడెం, నిస్తంత్రి వైర్లెస్ అంటాము, నెట్వర్కింగ్ వ్యవస్థల గురించినటువంటి రకాల మీద ఒక వ్యాసం రాయండి. సో ఇది కంప్యూటర్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పదజాలాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా 2011లో గమనిస్తే భారత ఆర్థిక వృద్ధిలో కంప్యూటర్ పరిశ్రమ అభివృద్ధి ఎలా దోహదపడుతుంది రాయండి. అంటే ఇక్కడ మనం రంగాల వారీగా అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఇంత క్రితం అయితే కేవలం గ్రామీణాభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని అడిగారు. ఇది జనరల్గా ఓవర్ వ్యూ తోటి మనం రాయాల్సి వస్తుంది రంగాల వారీగా. వ్యవసాయ రంగాన్ని కావచ్చు, పట్టణ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, గ్రామీణాభివృద్ధికి సంబంధించి కావచ్చు. బ్యాంకింగ్ పరిశ్రమను చూస్తే ప్రస్తుతం కంప్యూటర్లు లేకపోతే బ్యాంకింగ్ పరిశ్రమ అనేది కుప్పకూలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మరి గతంలో ఉన్నటువంటి లెడ్జర్స్ స్థానంలో ప్రస్తుతం కంప్యూటర్లు ఏ విధమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్నాయి, కంప్యూటర్ల రాకతో బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి పెనుమార్పులు ఏమిటి, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా మనం ప్రస్తుతం కంప్యూటర్లను అధికంగా వినియోగిస్తూ ఉన్నాం. వీటితో పాటుగా ఆర్ట్స్కి సంబంధించి కూడా అంటే కళలకు సంబంధించి కూడా మనము గణనీయంగా కంప్యూటర్ల యొక్క వినియోగం అనేది పెరిగింది. మల్టీమీడియా రంగం అనేది ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి రంగంగా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. మరి అలా ఆ రంగాల వారీగా రాయాల్సి వస్తుంది. అదేవిధంగా భారత గ్రామీణ ప్రాంతాలపై సమాచార సాంకేతిక ప్రభావం అనేది దీన్ని మనం పాజిటివ్ కోన్స్ చూస్తాం, నెగిటివ్ కోన్స్లో కూడా రాయాల్సి వస్తుంది. కాకపోతే పాజిటివ్కి అధిక ప్రయారిటీ ఇచ్చుకుంటూ నెగిటివ్ యొక్క ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉన్నాయో వాటికి సంబంధించి పరిష్కారాలు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా మనం ఇక్కడ రాసే ప్రయత్నం చేయాలి. మరొక సంవత్సరానికి సంబంధించిన క్వశ్చన్స్ని గమనిస్తే 2008లో భారతదేశం ఆర్థిక వృద్ధిలో సాఫ్ట్వేర్ అభివృద్ధి యొక్క పాత్రను చర్చించండి. ప్రస్తుతము భారతదేశంలో ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెర్షియరీ సెక్టార్ అనేటటువంటి 3 ఉన్నాయి. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము మరియు తృతీయ రంగము. తృతీయ రంగంలో అత్యధిక జీడిపి వృద్ధిని నమోదు చేస్తున్నటువంటి రంగంగా మనకి ఇక్కడ సర్వీస్ సెక్టార్ అనేది కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా ఐటీ అండ్ ఐటీఈఎస్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఐటీ ఆధారిత సేవలకు సంబంధించి చూస్తాం. ఇది గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించడం జరిగింది ఇటీవల కాలంలో.
మరి దానికి సంబంధించినటువంటి అభివృద్ధి యొక్క పాత్రను మనం ఇక్కడ చర్చించాల్సి వస్తుంది. అదేవిధంగా గ్రామీణ భారతదేశానికి ప్రత్యేకంగా అన్వయంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క వివిధ అనువర్తనాలను చర్చించండి. అంటే రంగాల వారీగా కంప్యూటర్ల యొక్క అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ప్రయోజనాలు ఏ విధంగా అందుతున్నాయి అనేటటువంటిది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి క్వశ్చన్గా చూస్తూ ఉంటాం. ఇక్కడ మనము వ్యవసాయ గ్రామీణ భారతదేశానికి అని స్పెసిఫిక్గా అడిగాం కాబట్టి వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని మనం వీటిని స్పృశించుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా గ్రామీణాభివృద్ధిలో సైతము ఐసీటీ యొక్క అనువర్తనాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలను ఇక్కడ మనం స్పృశించుకోవాల్సి వస్తుంది. సో ఇవి మనకు ప్రధానంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఐసీటీకి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలుగా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా చూస్తే మనకి ఇక్కడ గతంలో అయితే టెక్నాలజీ పాలసీస్ కావచ్చు, టెక్నాలజీ మిషన్స్ కావచ్చు ఒక సెపరేట్ అధ్యాయంలో, అదేవిధంగా ఐసీటీకి సంబంధించి కంప్యూటర్స్కి సంబంధించినటువంటి అంశాలు మరొక యూనిట్లో భాగంగా ఉండేవి. సో దట్ అప్పుడు ఈ రెండు టాపిక్స్ కూడా 20 మార్కుల వెయిటేజ్ ఉన్నటువంటి క్వశ్చన్స్గా మనకు కనిపించేది, సిలబస్గా కనిపించేది. ప్రస్తుతం ఈ మూడింటిని కూడా ఒకటే యూనిట్లో అమర్చడం జరిగింది. తద్వారా సిలబస్ని ఒకే చోట కేంద్రీకరించడం ద్వారా వాటి యొక్క వెయిటేజ్ని తగ్గించినట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. అదే స్పేస్కి సంబంధించి చూస్తే 3rd యూనిట్ అండ్ 4th యూనిట్లలో వాటిని అందించడం జరిగింది. అంటే ఒకటే టాపిక్కి ఇక్కడ మనకు 20 మార్కుల వెయిటేజ్ అనేది వస్తూ ఉంది. మరి మిగిలినటువంటి టాపిక్స్ని కనుక గమనిస్తే, మిగిలిన యూనిట్స్ని కనుక గమనిస్తే మనకు ఒక యూనిట్లో అనేకమైనటువంటి టాపిక్స్ని ఇస్తూ వాటి యొక్క వెయిటేజ్ని క్రమక్రమంగా తగ్గించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఈ అంశాలను కనుక గమనిస్తే ఏ ఒక్క యూనిట్కో అధిక ప్రాధాన్యత ఇస్తూ చదివినట్లయితే అక్కడ ఓరియంటేషన్ దెబ్బతింటుంది, మార్కులు కూడా మనకు తక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఆయా యూనిట్లలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని సమగ్రంగా నేర్చుకొని వెళ్తేనే వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము రాయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఒక క్వశ్చన్ యొక్క ఇంపాక్ట్ అనేది, అందులో ఉన్నటువంటి సినాప్సిస్ అనేది వేరే క్వశ్చన్స్లలో కూడా రిఫ్లెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా వాటన్నింటినీ ఓవర్లాప్ అవుతున్నా కూడా నిర్దిష్టంగానే నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ మనము ఈ ఐసీటీలో ఉన్నటువంటి బేసిక్ క్వశ్చన్గా మనకు కనిపిస్తూ ఉంది, కంప్యూటర్ అంటే ఏమిటి, కంప్యూటర్కు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను వివరించండి. అంటే కంప్యూటర్ ప్రధానంగా ఏం చేస్తుంది అనే అంశంలో భాగంగా దీని యొక్క ఆన్సర్ని మనం రూపొందించుకోవచ్చు. కంప్యూటర్ అనున్నది కాంప్యూటేర్ అను లాటిన్ పదం నుంచి ఆవిర్భవించడం జరిగింది. లాటిన్ భాషలోని ఈ పదానికి గణించుట, లెక్కించుట లేదా కలిసి ఆలోచించుట అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. అందుకే ఓవరాల్గా చెప్పాలి అంటే దీన్ని మనము గణనలు చేయగల ఒక ఉపకరణంగా చెప్పుకుంటాం, పెరిఫెరల్ లేకపోతే డివైస్ అంటాం. స్థూలంగా చెప్పాలంటే ఇది ఒక ఎలక్ట్రానికల్ అండ్ మెకానికల్ డివైస్గా చెప్తాం. గతంలో అయితే కొంత మెకానికల్ వ్యూస్ తోటి ఉండేది, ప్రస్తుతం మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి అంశాలుగా మనం చూస్తున్నాం. సమస్త సమాచారం మొత్తం కూడా ఎలక్ట్రిక్ సిగ్నల్ల రూపంలో ఒక ప్రాంతం నుంచి, ఒక డివైస్ నుంచి మరొక డివైస్కి వెళ్తూ సంబంధిత కార్యక్రమాలను ఫుల్ఫిల్ చేసుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇలా చూస్తే ఒక కంప్యూటర్ ఏం పని చేస్తుంది అంటే ఇది స్వతంత్రంగా ఏ పని చేయలేదండి. ఖచ్చితంగా దానిని యూజ్ చేసుకునేటటువంటి యూజర్ లేదా వినియోగదారుడి నుంచి అవసరమైనటువంటి సమాచారం అనకూడదు, కొంత డేటాని అది తీసుకొని తనకు అందించబడినటువంటి సూచనల ద్వారా దాన్ని ప్రాసెస్ చేసి మనకు అందించే ప్రయత్నం చేస్తుంది. వాటిని టెక్నికల్ టెర్మినాలజీలో భాగంగా మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. కంప్యూటరు తనకు అందించబడినటువంటి సూచనలు, వీటిని మనం ఇన్స్ట్రక్షన్స్ అంటాం, ద్వారా దానికి ఇచ్చినటువంటి దత్తాంశము, దీన్ని డేటాగా చెప్తాం. డేటాను వినియోగదారునికి కావాల్సిన సమాచారంగా మార్చి అందించగలదు. అంటే ఇక్కడ డేటా అనేది కంప్యూటర్కు అందించబడినటువంటి దత్తాంశంగా చూస్తూ ఉన్నాం. అంటే కంప్యూటర్కి ఏదైతే మనం కీబోర్డు ద్వారా అందిస్తామో అదంతా డేటాగా పరిగణించబడుతుంది. తిరిగి కంప్యూటర్ మనకి ఏదైతే ఇస్తుందో, అందజేస్తుందో దాన్ని మనం ఇన్ఫర్మేషన్గా చెప్తాం. కానీ సాధారణంగా వాడుక భాషలో చూస్తే డేటా అండ్ ఇన్ఫర్మేషన్ రెండింటిని ఒకే ఉద్దేశంతో చెప్తాము. మనము ఒక బియ్యం పిండి పట్టేటటువంటి క్రమంలో ఇక్కడ బియ్యంను మనము దత్తాంశంగా అనుకుంటే దీన్ని మిల్లులో పోసిన తర్వాత వచ్చేది మనకు పిండి కదండి, దీన్ని మనము ఇన్ఫర్మేషన్గా చెప్తాం. సో ఈ బియ్యం అనేది పిండిగా రావడానికి మధ్యలో ఏదైతే చర్యలు జరుగుతాయో దాన్నే మనం ప్రాసెస్గా చెప్తాం.
ఈ ప్రాసెస్ జరగడానికి మనం కంప్యూటర్కి అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని సూచనలు అందించాల్సి వస్తుంది. ఆ సూచనల అనుగుణంగా ఈ దత్తాంశమును అది ప్రాసెస్ చేసి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ని మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అది స్థూలంగా కంప్యూటర్ చేసేటటువంటి పనిగా మనం ఇక్కడ చెప్తాం. ఈ విధంగా కంప్యూటర్కు అందించినటువంటి దత్తాంశమును ఇన్పుట్ అంటాము. వినియోగదారునికి అందించేటటువంటి సమాచారాన్ని దీన్ని మనం ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాం కదా, దీన్ని మనము అవుట్పుట్ అంటాము. అంటే ఇన్పుట్గా ఇవ్వబడేది ఏది అంటే డేటా, దత్తాంశము. అవుట్పుట్గా వచ్చేది ఏది అంటే మనకు ఇన్ఫర్మేషన్గా మనం ఇక్కడ చెప్తాం. సమాచారంగా మార్చేటటువంటి ప్రక్రియలో మనం ఇక్కడ ప్రాసెసింగ్ అంటాము. అందుకు అవసరమైనటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్ట్రక్షన్గా చెప్తూ ఉన్నాం కదా, వీటి యొక్క సమాహారము, దట్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఈ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఒక ప్రోగ్రామ్గా చెప్తాం. ప్రోగ్రాంలో ఏముంటాయి అంటే కంప్యూటర్కి అందించినటువంటి డేటాని ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్గా ఇవ్వడానికి అవసరమైనటువంటి సూచనలన్నింటినీ కూడా కంప్యూటర్కి ఒక ప్రోగ్రామ్గా మనం అందించే ప్రయత్నం చేస్తాము. అలాంటి ప్రోగ్రామ్స్ యొక్క సమాహారాన్ని మనము లాంగ్వేజ్గా చెప్తాం. అంటే కంప్యూటర్ లాంగ్వేజ్ అనేటటువంటి పదజాలంగా చూస్తాం. భవిష్యత్ అవసరాల కోసం కంప్యూటర్ ఏం చేస్తుంది, ఈ దత్తాంశము మరియు సమాచారములను కంప్యూటర్లో నిల్వ చేయగల సౌలభ్యం కూడా ఉంటుంది. మరొకసారి ఈ రకమైనటువంటి డేటా అవసరమైన పరిస్థితులలో మరి వాటిని మళ్ళొకసారి అందించడానికి వీలు ఉంటే కనుక అది ఎక్కువ సమయం పట్టేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా వాటన్నింటినీ కూడా కంప్యూటర్ తన వద్ద ఉన్నటువంటి నిల్వ సాధనాలలో, స్టోరేజ్ డివైజెస్లలో నిల్వ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఈ క్రమంలో చూస్తే కంప్యూటర్ యొక్క పనితీరును ఒకసారి స్థూలంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా కంప్యూటర్ పనితీరును పరిశీలిస్తే అది క్రింది పనులను నిర్వర్తించగలదు. ఇన్పుట్ను తీసుకోగలదు. ఇన్పుట్గా అందించబడినటువంటి దత్తాంశము సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కు అందించబడుతుంది. అంటే ఒకటి బాక్స్ లాంటి ఉపకరణం మనకు కనిపిస్తూ ఉంది. దీని పక్కన ఒక మానిటర్ అనేది మనకు అమర్చడం జరుగుతుంది. దీనికి ముందు ఒకటి కీబోర్డ్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉండేటటువంటి ఉపకరణాలుగా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో దీన్ని మనము CPU అంటాం. ఇది కీబోర్డు ద్వారా కావాల్సినటువంటి డేటాను మనం అందిస్తాం. ఈ డేటా CPUకి సప్లై చేయబడుతుంది. CPUలోనే ప్రాసెస్ చేయబడేటటువంటి ప్రక్రియలన్నీ నిర్వర్తించబడతాయి. ఇక్కడ ప్రాసెస్ చేయబడినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మానిటర్ ద్వారా మనకు అందించడం అనేది జరుగుతుంది. సో ఇన్పుట్ డివైస్గా కీబోర్డు కనిపిస్తుంది. ప్రాసెసింగ్ చేసేటటువంటి విభాగంగా CPU కనిపిస్తుంది. అదేవిధంగా అవుట్పుట్ డివైస్గా మనకు మానిటర్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని బ్లాక్ డయాగ్రామ్స్ని మనం గనక వేయగలిగితే ఎగ్జామినర్కి మరింత కన్సర్న్స్ అనేది మనకు అక్కడ వస్తూ ఉంటుంది. కాబట్టి మార్కులు ఎక్కువగా రావడానికి అవకాశం అనేది దొరుకుతుంది. సో మరి డేటా అనేది కంప్యూటర్కి అందించడం జరిగింది. అక్కడి నుంచి డేటా CPUకి వెళ్ళడం జరిగింది. మరి ఈ దత్తాంశాన్ని కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే ప్రాసెస్ చేస్తుంది CPU ద్వారా. తనకు అందిన దత్తాంశాన్ని అనగా డేటాను కంప్యూటర్ వ్యవస్థకు వెన్నుముకగా పరిగణించబడేటటువంటి CPU ద్వారా ప్రాసెస్ చేస్తుంది. దీన్నే మనము బ్యాక్ బోన్ ఆఫ్ కంప్యూటర్ అంటాము CPUని. ఎందుకు అంటే సమస్త డేటా మొత్తం కూడా CPUకే సప్లై అయ్యి అక్కడ ప్రాసెస్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్గా మనకు అందేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కాబట్టి CPUకు ఉన్నటువంటి మరొక పేరు బ్యాక్ బోన్ ఆఫ్ కంప్యూటర్గా మనం అక్కడ పరిగణిస్తూ ఉంటాం. అదేవిధంగా చూస్తే CPUలో డేటా అనేది ప్రాసెస్ చేసిన తర్వాత ఆ సమాచారం అనేది వినియోగదారునికి అందించబడుతుంది. ఎక్కడి నుంచి? మానిటర్కి సంబంధించినటువంటి డ్యూటీ ఇది. అంతేకాకుండా భవిష్యత్ అవసరాలకు గాను కంప్యూటర్ తనకు అందించబడినటువంటి దత్తాంశాన్ని మరియు ప్రాసెస్ చేయబడినటువంటి సమాచారాన్ని నిల్వ సాధనాలలో నిల్వ చేస్తుంది. దట్ మీన్స్ స్టోర్ చేస్తుంది అంటాం. సో డేటాని తీసుకుంటుంది, దీన్ని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని అవుట్పుట్గా మనకు అందిస్తుంది. వీటితో పాటుగా సంబంధిత అంశాలన్నింటినీ కూడా స్టోర్ చేస్తుంది. ఈ స్టోర్ చేసేటటువంటి బాధ్యత కూడా మనకు కంప్యూటర్ ద్వారానే నిర్వర్తించబడుతుంది. అవసరమైనటువంటి సందర్భాలలో స్టోర్ చేసినటువంటి డేటాను కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, తిరిగి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ డేటా మాదిరిగా కంప్యూటర్ స్వీకరించుకునేటటువంటి సౌలభ్యం ఉంటుంది వాటిని స్టోరేజ్ డివైజెస్లో అమర్చినప్పుడు లేదా నిల్వ చేసినప్పుడు. ఈ విధంగా కంప్యూటర్కు సంబంధించినటువంటి పనితీరులో అక్కడ టెర్మినాలజీని సాధారణ పరిభాషలో వాడినప్పుడు ఒకే రకమైనటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. కానీ టెక్నికల్గా చూస్తే రెండు పదాలకు కూడా వేర్వేరు అర్థాలు ఉన్నాయి, సందర్భాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది.
డేటాకు సంబంధించి చూస్తే ఇన్ఫర్మేషన్కు సంబంధిస్తే ఖచ్చితమైనటువంటి వేరియేషన్ ఉంది. కాబట్టి మనం టెక్నికల్గా ఫిట్ అని చూపించాలి అంటే ఆ పదాలను మనం సందర్భానుసారం వినియోగించాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే సంబంధిత అంశాల పట్ల అభ్యర్థికి అవగాహన ఉన్నట్లుగా ఎగ్జామినర్ అభిప్రాయపడతాడు. తద్వారా మనకున్నటువంటి ఈ ఖచ్చితమైనటువంటి అవగాహన ఎక్కువ మార్కులను సాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెండో విషయం ఏంటంటే జనరల్గా మనం వాడేటటువంటి అర్థాలు వేరేగా ఉంటాయి. ఇక్కడ మనకు వచ్చేసరికి మరో రకమైనటువంటి అభిప్రాయంలో వాటిని వెలిబుచ్చుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే టచ్ స్క్రీన్స్ అనేవి మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. మరి ఇక్కడ టచ్ స్క్రీన్ అనేది డేటాను ఇవ్వడానికి ఉపయోగపడుతుందా, అవుట్పుట్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుందా అంటే ఇది రెండిటికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. అంటే ఇది ఇన్పుట్ డివైస్గా పనిచేస్తుంది, యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ డివైస్గా కూడా పనిచేస్తుంది. సో అలాంటి సున్నితమైనటువంటి డిఫరెన్సెస్ని సైతం మనము ఫుల్ఫిల్ చేసుకుంటూ చదువుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా వార్తాపత్రికల మాధ్యమాలలో ఎక్కువ లైవ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పరిణామ క్రమాన్ని వివరించేటటువంటి క్రమంలో ఆయా ఎగ్జాంపుల్స్ అనేవి ఖచ్చితంగా మనకు మార్క్స్ని ఎక్కువ చేయడంలో లేదా రావాల్సినటువంటి మార్కుల కంటే ఎక్కువ మార్క్స్ని అందించేటటువంటి క్రమంలో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాల్సి వస్తుంది. సో మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.